వైట్ శాండ్స్, నేషనల్ పార్క్. పార్క్ సర్వీస్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఇంటీరియర్. ఆహా, ఇంగ్లీష్ మీడియం సక్సెస్. ఇంగ్లీష్ మీడియం సక్సెస్ అంటున్నా. హాయ్ గాయ్స్, ఈరోజు మనం నేషనల్ పార్క్ వచ్చాం, వైట్ శాండ్స్కి. మనం ఒక డెజర్ట్కి వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శాండ్ అంతా వైట్ కలర్లోనే ఉంటుంది. మరి చూసేద్దాం ఆ లోపలికి వెళ్ళి. ఓకే, డన్. నేషనల్ పార్క్ న్యూ మెక్సికో. ఇక్కడ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. మేము మా కూతురు దగ్గరికి వచ్చినాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకటే డైలాగ్, నీకు కూతురు దగ్గరకు వచ్చినా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇది చూడండి, మట్టితో కట్టాలి. ఇది మా జనగాంలో ఉంటుంది ఇట్లాంటి ఇల్లు. సో ఇది మనం స్టార్టింగ్ రాగానే మనకి విజిటర్స్కి ప్రతి ఒక్క ప్లేస్లో కొనుక్కోవడానికి ఉంటుంది అనమాట. లైక్ వచ్చిన వాళ్ళు విజిటింగ్కి చేసుకోవడానికి ఫస్ట్ మెయిన్ ఆఫీస్ లాగా అనుకోవచ్చు. ఇది స్టార్టింగ్లో ఉంది, మనం వెళ్ళి చూస్తే చూడొచ్చు, అరల్స్ డైరెక్ట్ వైట్ శాండ్ ఉన్న దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒకసారి నడిచి చూసి తర్వాత లోపలికి వెళ్దాం అనుకుంటున్నా. మమ్మీ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూసి ఎంజాయ్ చేద్దాం. మా జనగాంలో ఉన్నాయి అన్ని కర్రలు అన్ని ఇక్కడ ఉన్నాయి, మా చెరువులో కనబడేటి అవన్నీ. మా పాతిళ్ళకి ఉన్నది ఇది. పోయినాక ఇట్లా పెట్టుకోవాలి. వాటర్ తాగడానికి నేను తాగుతాను ఒకసారి. ఇక్కడ డాడీ మాస్టర్ అయిపోయాడు. అది బాటిల్ పట్టుకోవాలి, ఇక్కడ తాగాలి. బాగా నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అంతా? చాలా బాగుంది. వాటర్ కూడా బాగుంటాయి. వాటర్ బాగున్నది, తాగుడు కూడా. ఇక్కడ వారం రోజులే వచ్చి మొత్తం అలవాటు అయిపోయింది. ఇక్కడ కూర్చోవచ్చు. మావిడ నేను ఇక్కడ ఇద్దరం కూర్చుంటాం. లంచ్ బాక్స్ తినొచ్చు. షాడో వస్తుంది, ఫోటోస్ రావనుకుంటా. ఏంటి బాగుంది. మా ఇండియాలో కొనిస్తామండి. ఇక్కడ నాకేమైనా కొనియవా? ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు కొనిస్తాం. నాకు ఇక్కడే కావాలి. ఇక్కడ డాలర్లు మా దగ్గర లేవు. ఇది యాక్చువల్గా మట్టి కాదు, కాంక్రీటే. కాంక్రీట్ మట్టిలా తయారు చేసిండ్రు. సేమ్ పల్లెటూరు వాతావరణం.
బాగుంది. చదువు. మా డాడీ చదువుతాడు హిస్టరీ. చదువు డాడీ. బిలియన్స్ ఆఫ్ గ్రాండ్స్ ఆఫ్ శాండ్. సో ఇది హిస్టరీ అన్నమాట. ఇదేమో ఇంగ్లీష్లో ఉంది మనకి, ఇదేమో మెక్సికన్ లాంగ్వేజ్లో ఉంది. ఇంగ్లీష్లో ఉంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది, లైక్ అంటే మనం చదివేది అదే కాబట్టి. మెక్సికన్ లాంగ్వేజ్ ఎలా అంటే అది ఇంగ్లీష్ లానే ఉంటుంది, బట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ది కదా లా, సో అట్లా అనమాట, మనం డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. ఇది మ్యాప్, అంటే మనం ఇప్పుడు వెళ్ళబోయేది ప్లేస్ మ్యాప్. ఎండ పడుతుంది చూడండి ఎంత సన్నీ ఉందో. ఇక్కడ క్లియర్గా ఉంది, ఇవి మౌంటైన్స్ అంట. ఇదేమో పైనుంచి శాటిలైట్ నుంచి తీసిన పిక్చర్ ఇలా ఉందంట. చూడండి అంత ఒకలా కలర్ ఉంటే ఇది మాత్రం ఒక కలర్లో ఉంది, వైట్ శాండ్స్. నాకు తెలిసి ఇది మంట వేసుకోవడానికి అనుకుంటా కదా, అందుకే. మమ్మీ చాలా చాలా వచ్చేసాయి. ఇందాక ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ ఎంట్రీ టికెట్ అట్లా స్పెషల్గా ఏమి ఉండదు, కార్ ఎంటర్ అవుతే కార్కి మనం పే చేయాలంతే. స్నోలాగా అనిపిస్తుంది కానీ స్నో కాదు, కంప్లీట్ ఇసుకనే, వైట్ కలర్లో ఉంది. ఇంకా మేము లోపలికి ఎంటర్ అయ్యాక ఒక ప్లేస్లో ఆగి అక్కడే ఎంట్రీ ఉంటుంది, అక్కడ నుంచి మేము పైకి వెళ్ళాలి. యూజువల్లీ మార్నింగ్ వస్తారు సన్ రైజ్ అప్పుడు ఆర్ సన్సెట్ అప్పుడు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో మాకు మార్నింగ్ కుదరలేదు కాబట్టి మేము ఈవినింగ్ రావాలి అని అనుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది.